నా ఒపీనియన్ ఏంటంటే అందరూ కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేయాలి. ఎవరికి వాళ్ళు వాళ్ళ మెమరీస్ని సేవ్ చేసుకోవాలి. ఎందుకంటే జీవితంలో సాటిస్ఫాక్షనే ముఖ్యం అండి. జాబులు, నేను ఇప్పుడు అమెరికా వచ్చాను, ఒకప్పుడు ఇది నాకు డ్రీమ్, ఇప్పుడు నేను ఆ డ్రీమ్లో బతుకుతున్నాను. సో ఇప్పుడు నాకు అది చాలా సాటిస్ఫాక్షన్ అనిపించదు. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత నేను ఎక్కడికే వెళ్తాను, అప్పుడు అరే అప్పట్లో అమెరికాలో ఉండాలి అని సాటిస్ఫాక్షన్ అప్పుడే వస్తుంది. ఇప్పుడు ఒకప్పుడు ఇండియాలో చాలా ప్రశాంతంగా ఉన్నారా అని చెప్పి మళ్ళీ ఇండియాలో బాగుంది అనిపిస్తుంది. ఇక్కడ నుంచి నేను మళ్ళీ ఇండియాకి వెళ్ళాను అనుకోండి, అప్పుడు అరే అమెరికాలో ఫ్రీడమ్ ఉంటుంది, అది ఉంటుంది, ఇది ఉంటుంది అని చెప్పి మళ్ళీ అమెరికా బాగుంది అనిపిస్తుంది. మనిషి మనసు ఎప్పుడు కూడా గడిచిపోయిన దాని దగ్గర ఉండిపోతుంది. మన క్యాప్సూల్స్ లాగా మన మెమరీస్ అనేవి ఎప్పుడు పాత దాని దగ్గరే ఉండిపోయి మన మైండ్ ఎప్పుడు వెనక్కి లాగుతూ ఉంటుంది. సో వెనక్కి లాగేది ఏదో అది సాటిస్ఫాక్షన్తోనే లాగుతుంది. అదేదో నేను రికార్డ్ చేసేసుకుంటే నేను ఇలా చేశాను అని చెప్పి నాకు ఇంకొక 30 ఏళ్ళ తర్వాత 40 ఏళ్ళ తర్వాత యూట్యూబ్ అనేది పోదని నా ఒపీనియన్. యూట్యూబ్ పోయింది అనుకోండి, డౌన్లోడ్ చేసన్నా పెట్టుకుంటా వీడియోలని. సో యూట్యూబ్ ఉంటుందని నా నమ్మకం. ఈ యూట్యూబ్లో 30 ఏళ్ళ తర్వాత 40 ఏళ్ళ తర్వాత నువ్వేం చేసావురా అని నన్ను నేను చూసుకుంటే, ఇది చేసావు, అది చేసావు, అమెరికా వెళ్ళావు, అమెరికాలో ఎక్కడ తిరిగావు, అక్కడ తిరిగావు, ఇండియాలో ఎక్కడ ఉన్నావు, ఇది చేసావు, ఫ్రెండ్స్తో పాటు వెళ్ళావు, అది చేసావు, ఇది చేసావు, సరదా అంతా నా లైఫ్ని అంతా క్యాప్చర్ చేసుకొని ఒక సినిమా లాగా. నాకు కొంచెం ఏజ్ పెరిగే కొద్దీ దీని అన్నీ చూసుకొని ఇప్పుడు ఎవరో సినిమాల్లో చేసే ఎంటర్టైన్మెంట్ బదులు నా జీవితాన్ని నేనే చూసుకొని ఎంటర్టైన్ అవుదామని నాకు చాలా గట్టిగా అనిపించింది. అందుకే ఇప్పుడు ఏముందండి, నాకు ఎంతమంది ఉంటారు, గట్టిగా 10-15 మంది కూడా కంటిన్యూస్గా చూసేవాళ్ళు ఉండరు ఇప్పుడు నేను పెట్టే వీడియోని. దీన్ని ప్రైవేట్ కూడా పెట్టుకోవచ్చు, ప్రైవేట్లో పెట్టేసుకొని నేనే చూసుకోవచ్చు. కానీ నాకు 25 ఏళ్ళు వచ్చే వరకు నాకు ధైర్యం సరిపోలే కెమెరా ముందు వచ్చి మాట్లాడాలి, రికార్డ్ చేయాలంటే. నాలానే చాలామంది ఉంటారు కదా, ఎవరో ఒకరికి అనిపిస్తుంది ఈడే చేశాడంటే నేను కూడా చేస్తాలే అనే ఒపీనియన్ ఎవరో ఒకరికి వచ్చి వాళ్ళు స్టార్ట్ చేసుకుంటారు. ఇప్పుడు నేను వీడియో స్టార్ట్ చేసుకున్నాను అనుకోండి, నాతో పాటు మా ఫ్రెండ్స్ పడతారు, మా ఫ్యామిలీ వాళ్ళు వస్తారు, నేను ఉంటాను. సో నా యొక్క మెమరీస్ నేను చూసుకోవటంతో పాటు వీళ్ళందరూ కూడా నా యూట్యూబ్ ఛానల్లోకి వచ్చి వాళ్ళు చూసుకుంటారు, అరే అప్పట్లో అలా చేసాం కదా, ఇలా చేసాం కదా అని. ఇప్పుడు మీరు చూస్తుంటారు, ఈ వీడియో చూస్తారు మీ ఫోన్లో, ఈ వీడియో మీరు ఇప్పుడు చూస్తారు. ఒక 10 ఏళ్ళు అయిన తర్వాత ఎప్పుడన్నా ఈ వీడియో గుర్తొచ్చింది అనుకోండి మీకు, అరే అప్పట్లో ఆడ అలా చెప్పాడు కదా, నేను స్టార్ట్ చేశాను, నా దాంట్లో కూడా నా ఫ్రెండ్స్ నా ఫ్యామిలీ అందరూ సేవ్ అవుతున్నారు, ఒక సినిమా లాగా ఉంది నా జీవితం అంతా, నేను మళ్ళీ రివైండ్ చేసుకుని చూస్తున్నాను అని ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఒక పాయింట్ ఆఫ్ లైఫ్ వచ్చిన తర్వాత మీకు ఎవరికి వాళ్ళకి అర్థమైపోద్ది ఇది. కాకపోతే నా ఒపీనియన్ ఏంటంటే ఇదే లైఫ్. ఈ పాయింట్ అర్థమైపోతే మీకు లైఫ్ అర్థమైనట్టే. నేను నిమిషం ఎంజాయ్ చేసేయండి, ఎంజాయ్ చేసి సేవ్ చేసుకోండి, ముందుకెళ్ళిన తర్వాత చూసుకోండి, బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఎవరు ఎక్కువ కాలం బతకరండి. ఉన్న రోజులు హ్యాపీగా ఉండండి, వీడియోలు తీసుకోండి, సేవ్ చేసుకోండి, మళ్ళీ చూసుకోండి, మీరే హ్యాపీ ఫీల్ అవ్వండి. ఎవరో చూస్తారు, ఎవరో చూడరు, పక్కన పెట్టేయండి. నేను అంత గొప్పగా మాట్లాడుతున్నానా, నేనన్నా బహు స్టైలిష్గా ఉన్నానా? ఏం లేదు, అమెరికాలో ఉన్నాను, ఇండియాలో ఉన్నా ఇంతే ఉంటాను, ఇవే బట్టలు వేసుకుంటాను. కాకపోతే కెమెరా ముందు రికార్డ్ చేస్తున్నాం కాబట్టి తెలియని ఒక కాన్షియస్నెస్ వస్తుంది, కాబట్టి కొంచెం మాట్లాడి తడబడతాయి. కెమెరా లేకపోతే ఫ్రీగా ఉంటాం. అదే కొంచెం కెమెరాతో సేవ్ చేసుకున్నాను అనుకోండి, నేను 10 ఏళ్ళ తర్వాత మళ్ళీ చూసుకుంటా, మళ్ళీ ఒక మెమొరీలా సేవ్ అయిపోద్ది. ఇప్పుడు ఈ నాస్టాల్జియా ఈ ట్రెండ్ నడుస్తుంది కదండి, ఇవన్నీ ఎందుకు నడుస్తాయి? ఎప్పుడు ఆ ఓల్డ్ మెమొరీని రీకలెక్ట్ చేసుకోవడం కోసం మనం తప్పించిపోతుంటాం మన మైండ్ అనేది. రీరిలీజ్, సింపుల్గా చెప్పండి, రీరిలీజ్లు ఎందుకు చేస్తాం? అప్పుడు అలా జరిగిందిగా, ఆ టైంలో ఆ వైబ్ మళ్ళీ రీక్రియేట్ చేయాలి, ఆ వైబ్ని మళ్ళీ మనం చూడాలి అని మన మెమొరీని మనం గుర్తు చేసుకోవడం కోసం డబ్బులు కట్టి మరీ థియేటర్కి వెళ్తాం కదా. అట్లాగా డబ్బులు కట్టుకోకపోయినా ఫ్రీయే కదా రికార్డ్ చేసుకోండి, వీడియోలు యూట్యూబ్లో పెట్టుకోండి. మరీ సిగ్గుగా ఉందంటే ప్రైవేట్లో పెట్టుకోండి, మీరే చూసుకోండి, ఆ లింకులు షేర్ చేసుకొని మీ ఫ్యామిలీలకే చూపించుకోండి. నాలాగా ఇంకొక స్టెప్ ముందుకు వేద్దాం అనుకున్నారనుకోండి, పబ్లిక్ పెట్టుకోండి. ఎవరు చూస్తారు మనల్ని? మనలాంటి వాళ్ళే చూస్తారు, కామన్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళే చూస్తారు.
చూడండి, ఇబ్బందిగా ఉందంటే కామెంట్లు ఆఫ్ చేసుకుందాం, ఫ్రీయే కదా. సో అలాగా నేనేం తింటా అంటే అందరూ కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేసుకోండి, అందరూ వీడియోలు అప్లోడ్ చేసుకొని మళ్ళీ మీరే చూసుకోండి. ఈ రిలీజ్లు వల్ల వచ్చే ఆనందం కన్నా మీ లైఫ్లో మీ వీడియోలు మీరే మళ్ళీ చూసుకుంటే వచ్చే ఆనందం చాలా ఎక్కువ ఉంటుంది. నాకు ఇంకెందుకలా ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. సో ఇలా నేను మాట్లాడతాను, నేను కెమెరా ముందు వచ్చి మాట్లాడతాను, ట్రై చేస్తాను, క్రింజ్ లాగా పర్లేదు, నేను మళ్ళీ చూసుకుంటాను. కొంచెం ముందుకెళ్ళిన తర్వాత దీన్ని చూసి నవ్వుకుంటాను. ఇప్పుడు చూసి మీరు నవ్వుకోండి, ముందుకెళ్ళిన తర్వాత మళ్ళీ చూసి నవ్వుకుందాం, కలిసి నవ్వుకుందాం. బై ఫ్రెండ్స్. కుదిరినన్ని అనుభవాలు పోగు చేసుకోవాలి, ఎందుకంటే అనుభవాలే జ్ఞాపకాలు, జ్ఞాపకాలే కథలు.